3 కిలోల బాస్మతి బియ్యాన్ని 2 సార్లు కడిగి ఒక అర్ధగంట నానపెట్టుకోవాలి. బిర్యానీ చేసే బౌల్లో 3 కిలోల చికెన్, 1 కప్పు పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ పిండి, రుచికి తగినంత ఉప్పు, నెయ్యి వేసి ఈ బిర్యానీ మసాలాలు వేసి దోరగా వేయించాలి. ఈ బిర్యానీ మసాలా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ చేసి ఇందులోకి వేయాలి. బాగా కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసి వేడి చేసుకున్న ఆయిల్ ని పోసి కలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ని కుక్ చేసుకుందాము. ఇందులోకి నెయ్యి, గల్లుప్పు, పచ్చిమిర్చి, గులాబీ ఆకులు వేసి ఉడకనివ్వాలి. పలుకు పలుకుగా ఉడికిన రైస్ ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ లోకి వేసి రైస్ పై నుంచి 2 గ్లాస్ గంజి నీళ్లు పోసి చిన్న గ్లాస్ తో 1/2 గ్లాస్ అంత నెయ్యి, నిమ్మకాయ రసం పోసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి స్టవ్ ఆన్ చేసి మందపాటి పెనం పెట్టి దానిపైన బిర్యానీ బౌల్ పెట్టి తడి క్లాత్ కప్పి ఏదైనా వెయిట్ పెట్టి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే 6 కిలోల చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. రైస్ మెత్తగా కాకుండా పొల్లు పొల్లుగా వచ్చింది. ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. సూపర్. Download ShareChat.